కుటుంబ సభ్యులందరూ కూడా యెహోషువ పలికినట్టు నేనును నా ఇంటి వారును అని పలికినట్లుగా కుటుంబం అంతా, దావీదు మహారాజు ఏమన్నాడు? నేనును నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించావయ్యా. దావీదు మహారాజు అంటాడు, నన్ను రాజుని చేసావయ్యా, ఇంత బంగారం ఇచ్చావు, ఇంత డబ్బులు ఇచ్చావు, నీకు స్తోత్రం అంటలేదు. అసలు అది పాయింట్ కాదు. మేము ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళేలా చేసావు చాలు బాబు అంటున్నాడు. మొన్న ఒక భక్తురాలు సాక్ష్యం ఏంటంటే, మేము పెద్దగా చర్చిగా రెగ్యులర్గా కూడా వెళ్తా కుదరదండి, కానీ దేవుడు మాకు మాత్రం ఏ లోటు చేయట్లేదండి. అది ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి బాబు. ఇప్పుడు ఆ సాక్ష్యం ద్వారా ప్రజలకు ఏమిటి సందేశం? ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని పిచ్చారంటం పడకండి, ఎప్పుడైనా వెళ్ళలేకపోతే బాధపడకండి, లైట్ తీసుకోండి. ఇంత అద్భుతమైన సందేశాత్మకమైన సాక్ష్యమును బట్టి మరి ఆ తల్లిగారిని స్మరించుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. ఒక మాట మాట్లాడుతున్నామంటే 10 మంది ముందు నిలబడి సాక్ష్యం ఇస్తున్నామంటే దేవునికి మహిమ వస్తుందా? వినివారికి ఏమైనా క్షేమం కలుగుతుందా? సంఘానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అసలు సొయ్యి లేకుండా గబుక్కొని మాట్లాడేది ఎలాగండి?